హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనచరిత్ర మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యాక్చువల్గా టాపిక్ ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్. సో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలి? ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కదా, అంటే తనకు వచ్చిన శాలరీతో పాటు ఇంకో ఎడిషనల్గా శాలరీ ఉంటే ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది. సో ఆ ఎడిషనల్ శాలరీ, ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మొత్తం. ఫ్రెండ్స్, మనకు తెలుసుకునే ముందు రెగ్యులర్గా నా రిక్వెస్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్లో అయితే అన్ని రకాల వీడియోస్ మీరు చూడవచ్చు. హిస్టరీ గురించి కావచ్చు, లేకపోతే అండ్ న్యూస్ గురించి కావచ్చు, కవితలు కావచ్చు, ఆర్ట్ గురించి కావచ్చు. ఈ మధ్యన వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను. సో అన్ని రకాల వీడియోస్ అయితే మీరు చూడవచ్చు. ఒకే ఛానల్లో అన్ని రకాల వీడియోస్ మీరు చూడొచ్చు అనమాట. అయితే అలాగే మీకు ఏదైనా టాపిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి కానీ మీకు కానీ తెలుసుంటే నాకు సజెస్ట్ చేయండి. నేను దాని మీద కూడా మీకు చెప్పి వీడియో తీసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీ కామెంట్ అయితే నాకు చాలా ముఖ్యమైనది అనమాట. మీరు ప్రతి ఒక్కరు మీ ఒపీనియన్, అంటే ఈ వీడియో ఎలా ఉంది ఒపీనియన్ చెప్తే కానీ నాకు తెలియదు యాక్చువల్ నేను కరెక్ట్గా చేస్తున్నాను, నాకు కరెక్ట్గా చేయట్లేదు అనేది. సో మీ ఒపీనియన్ మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎటువంటి టాపిక్స్ అయినా సరే నాకు సజెస్ట్ చేయండి. నేను దాని గురించి చేసి మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, అలాగే ప్రతి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దాని కింద కామెంట్ అయితే చేయండి. ఆ వీడియో ఎలా ఉంది, రైట్గా ఉందో రాంగ్గా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఒకే కంటెంట్కి ఫిక్స్ అవ్వకుండా డిఫరెంట్ కంటెంట్స్కి మీకు ఇవ్వాలనేసి నేను అనుకుంటున్నాను. సో అందుగురించి డిఫరెంట్ వీడియోస్ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏమైనా డిఫరెంట్ టాపిక్స్ కానీ మీకు తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి. డెఫినెట్లీగా నేను ఆ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాక్చువల్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఏంటంటే యాక్చువల్గా ఎక్స్ట్రా ఇన్కమ్. సో ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కడి నుంచి సంపాదించాలి, ఎలా సంపాదించాలి? ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. సో అందులో ఒక సోర్సెస్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ సోర్సెస్ చాలా ముఖ్యమైన సోర్సెస్ అనమాట. సో దీంట్లోనే ఆడవాళ్ళు సంపాదించవచ్చు, మగవాళ్ళు కూడా సంపాదించవచ్చు. జెండర్ అనేది ఏం లేదు, మగవాళ్ళు సంపాదించాలని లేదు, ఆడవాళ్ళకి కూడా సోర్సెస్ ఉంది. ఈ ఇన్కమ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి, మీకే అర్థమవుతుంది దీంట్లో ఎంతవరకు మనం మనీ సంపాదించవచ్చు మీకే తెలుస్తుంది. సో ఎండింగ్ వరకు అయితే స్కిప్ లేకుండా మాత్రం మీరు చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. అయితే స్టార్టింగ్లో మనకి సోర్సెస్ ఏంటి, యాక్చువల్ మనం దేని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, దేని ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, అదే లోన్స్లో ఏంటి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా వస్తుంది అనేసి మీకు సందేహం రావచ్చు. ఎక్స్ట్రా ఇన్కమ్ మస్ట్ అండ్ షుడ్గా లోన్స్లో ఉంటుంది. అయితే ఎలా ఉంటుంది, దానికి ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా మీరు అందరూ మొత్తం వీడియోని అయితే చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనం సమాజంలోనూ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోని, సిటీలోనూ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ కుటుంబం అయినా అప్పు లేకుండా ఒక కుటుంబం అయినా ఉంటుందా? ప్రతి ఒక్కరికి అప్పు ఉంటుంది. అయితే అప్పు తీసుకోవడం తప్పు కాదు సుమా, ఎందుకంటే అప్పు అనేది వాళ్ళ ఆలోచనలకి పెట్టుబడి అనమాట. అంతేగాని అప్పు తీసుకోవడం వల్ల ఏదో తప్పు జరిగిందనేసి ఎవరు అనుకోవద్దు. బట్ ఆ అప్పు తీసుకున్న దానికి కరెక్ట్గా మనం యూటిలైజ్ చేయాలి. అంతేగాని అప్పు తీసుకొని ఇంకా అనవసరంగా యూటిలైజ్ చేస్తేనే తప్పు అనమాట. సో అప్పు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చేతిబద్దుగా కావచ్చు, లేకపోతే బ్యాంక్ నుంచి లోన్స్ ద్వారా కావచ్చు. అయితే మనం ఇప్పుడు తెలుసుకునేది ఏంటంటే బ్యాంక్ నుంచి లోన్స్ ద్వారాగా మనం డబ్బులు సంపాదించవచ్చు. అంటే ఎలా లోన్స్ ఇప్పిస్తే ఎలా డబ్బులు సంపాదిస్తాం అది కూడా మనం తెలుసుకుందాం. దీంట్లో కంప్లీట్గా ఈ టాపిక్లో మొత్తం అదే తెలుసుకుందాం అనమాట. ఎలా సంపాదించవచ్చు, ఎంతవరకు సంపాదించవచ్చు అనేది దీంట్లో మొత్తం మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు కావాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ ఈ సిటీలో ఎందుకు కావాలి? ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. ఒక శాలరీతో మనకి సరిపోదు. యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మనకి అడిషనల్ శాలరీ అయితే ఒకటి కావాల్సిందే, మన అకౌంట్లో పడాల్సిందే అనమాట. సో ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకు కావాలి? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి రేట్స్ పెరిగిపోవడం కానీ, నిత్యావసర సరుకులు పెరిగిపోవడం కానీ, అలాగే పెట్రోల్స్ అంతా పెరిగిపోవడం కానీ, స్కూల్ ఫీజులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, అలాగే కుటుంబ గడవడానికి కూడా కావచ్చు, ఇంకా అన్ని రకాల దానికి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మస్ట్ గా కావాల్సి ఉంటుంది. అయితే ఎక్స్ట్రా ఇన్కమ్ మనం రీచ్ కావాలనుకుంటే ఒక ఎక్స్ట్రా జాబ్ అనేది ఉండాలి. ఇది కంప్లీట్గా మనం చేసిన జాబ్ మనకి ఆ ఇన్కమ్ సరిపడదు. సో ఎక్స్ట్రా జాబ్ కావాలి. ఎక్స్ట్రా జాబ్ ఏంటంటే పార్ట్ టైం జాబ్ మాత్రం మనం చేయగలుగుతాం. సో ఆ పార్ట్ టైం జాబ్ ఈ లోన్స్ ఏంటంటే మనం పార్ట్ టైం జాబ్ ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు, జస్ట్ మాట్లాడుతూ కూడా మనం చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు మొత్తం క్లియర్గా క్లారిటీగా నేను చెప్పుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అయితే మనం లోన్స్ ఎలా అంటే ప్రతి ఒక్క యాక్చువల్గా కస్టమర్ బ్యాంక్ డైరెక్ట్గా అప్రోచ్ బ్యాంక్ డైరెక్ట్గా అప్రోచ్ అది ఏ విధంగా ఒక పర్సనల్ లోన్ కావచ్చు, అలాగే లేదనుకుంటే వాళ్ళ మ్యారేజ్ గురించి దాని గురించి పర్సనల్
ఎవరైతే ఈ కస్టమర్స్ ఉన్నారు కదా, ఆ కస్టమర్స్ డైరెక్ట్గా బ్యాంక్కి అప్రోచ్ అవుతున్నారు. సో బ్యాంక్కి అప్రోచ్ అవ్వడం వల్ల ఏమంటే బ్యాంక్ వాళ్ళు కస్టమర్స్ మిడిల్ ఆ మిడిల్ మనమే అయితే సో మిడిల్ మనమే అయితే మనకి సో మనకేంటంటే సో కస్టమర్ బ్యాంక్ అప్రోచ్ కాకుండా మిడిల్ మనం ఆ కస్టమర్ మనం గ్యాదర్ చేసి క్యాప్చర్ చేయాలి. సో ఎప్పుడైతే మన కస్టమర్ అంటే అదే కస్టమర్ అప్రోచ్ అవ్వాలని రూల్ ఏం కాదు. సో ఆ కస్టమర్స్కి మనం అప్రోచ్ అవ్వాలి. ఎలా అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్ డైరెక్ట్గా బ్యాంక్కి అప్రోచ్ హార్డ్ వర్క్ చేసినట్లయితే అలాంటి వాళ్ళ కస్టమర్సే మనకు ఒకరు ఇద్దరు ఉంటారు అన్నమాట. కొంతమంది వెళ్ళొచ్చు, డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు, ఎందుకంటే బ్యాంకర్స్ కూడా చాలా మంది ఉంటారు కనుక బ్యాంకర్స్ వాళ్ళకి డైరెక్ట్గా అప్రోచ్ అవుతారు, వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకర్స్కి అప్రోచ్ అవుతారు. అయితే మనం కూడా అందులో మనం కష్టపడితే మనకు కూడా ఒకరు ఇద్దరు కస్టమర్స్ అనేది మనకు దొరుకుతారు అన్నమాట. అయితే ఆ ఒకరి ఇద్దరు కస్టమర్స్ దొరకడం వల్ల మనకేంటి అనుకుంటారు. సో ఆ ఒకరి ఇద్దరు కస్టమర్స్కి యాక్చువల్లీ ఎటువంటి లోన్స్ కావాలో మీరు తెలుసుకోవాలి. వాటికి పర్సనల్ లోన్స్ కావాలి, శాలరీ అయితే పర్సనల్ లోన్స్, అది బిజినెస్ లేదా శాలరీ వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి హౌసింగ్ లోన్స్, మార్గేజ్ లోన్స్ రిక్వైర్మెంట్, లేకపోతే అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ గురించి లోన్స్ రిక్వైర్మెంట్, ఇలా డిఫరెంట్ లోన్స్ అయితే ఆ లోన్స్ గురించి మనకి కస్టమర్స్కి ఎటువంటి లోన్స్ కావాలి అని తెలుసుకుంటాం. తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే చాలా కస్టమర్స్కి ఫ్రీగా ఉండదు అనమాట, ఎందుకంటే బిజీగా ఉంటారు కదా. సో ఆ డైరెక్ట్గా బ్యాంకర్స్ అప్రోచ్ అవ్వలేదు, ఎందుకంటే సర్వీస్ మాత్రం ఎక్కువ వెళ్ళవలసి ఉంటుంది. బ్యాంకర్స్ ఇస్తారు, బ్యాంకర్స్ సర్వీస్ కూడా ఇస్తారు, ప్రాబ్లం ఎందుకంటే బ్యాంకర్స్ వాళ్ళు కూడా వర్క్ ఉంటుంది, సో చాలా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎక్కువ బట్ ఏంటంటే మీరు మాత్రం దానికి ఇంకెక్కడికి వెళ్ళాలి అయితే ఓకే టాపిక్ వేరే మెయిన్ టాపిక్ అయితే ఆ కస్టమర్స్ వల్ల మనకి ఏంటి. సో కస్టమర్స్ మనం తెలుసుకుని యాక్చువల్గా ఏంటి వాళ్ళకి మెయిన్ మోడల్ అలాగే మీ డిఎస్సి ఛానల్స్ ఉంటాయి. సో సిస్టర్ కన్సర్న్ ఉంటాయి అన్నమాట, ప్రతి బ్యాంక్ డిఎస్సి ఛానల్స్ ఉంటాయి. సో ఆ డిఎస్సి ఛానల్స్ కానీ మీరు అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో అండ్ సో లోన్స్కి ఇంత పే అవుతుంది, సో అండ్ సో లోన్స్కి ఇంత పే అవుతుంది క్లియర్గా వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన విధంగా మీరు ఏం చేసినట్లయితే ఎవ్రీ మంత్ ఎడిషనల్గా మీ అకౌంట్లోని ఎడిషనల్ శాలరీ మస్ట్ షుడ్గా వస్తుంది. కానీ ఇవన్నిటికీ మీరు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకపోతే ఎక్కడ కష్టం కలిగిన కష్టం లేకుండా కూడా అన్నం ముద్ద కూడా కడుపులో ఉంది కదా. సో ప్రతి ఒక్కరికి కొంచెమైన కష్టం ఉండాలి. ఫ్రెండ్స్ వాళ్ళకి ఏదో మనం ఏం చేయాలంటే ఫస్ట్ చేసే ఫ్యామిలీకి అప్రోచ్ చేయాలి. సో కస్టమర్స్కి ఈ లోన్ కావాలి, సో ఈ లోన్స్కి మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ లోన్స్ ఇవ్వగలుగుతాం తెలుసుకోవాలి. ఆ లోన్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏంటి తెలుసుకోవాలి. వాళ్ళకి చెప్పినట్టు మిడిల్ మీ కస్టమర్స్కి డిఎస్సి ఛానల్ బ్యాంకర్స్కి మిడిల్గా ఉంటారు. కస్టమర్స్కి మనీ డిస్బర్స్మెంట్ అవుతుంది, సైకిల్ ఆ సైకిల్లో మీ అకౌంట్ డైరెక్ట్. సో ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ లోన్స్ చాలానే ఉన్నాయి, చాలా సింపుల్ అనేది ఎక్కడేంటంటే కస్టమర్స్కి మనీ కావాలి, బ్యాంకర్స్ అనేది చేయడం అవసరం లేదు. ఎందుకంటే కస్టమర్స్కి కావాలి కనుక కస్టమర్స్కి మన సర్వీస్ ఇస్తే చాలు, మంచి సర్వీస్ ఇస్తే చాలు, ఇప్పటికి మీతో ఉంటారు. సో ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా అనమాట ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్. కేవలం ఇది ఎలా సోర్సెస్ అంటే సోర్స్ కస్టమర్ లేదా కాలింగ్స్ టెలికాలింగ్ చాలా మంది
కాలింగ్స్ ద్వారా చేయొచ్చు. అలాగే రిలేటివ్స్, ఫ్రెండ్స్ సర్కిల్ ఎలా మీరు చేస్తున్నారని చెప్పి ఆ విధంగా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో సైడ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించవచ్చు. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన ఎటువంటి సజెషన్ కావాలనుకుంటే మీరు కామెంట్లో తెలియజేయండి. డెఫినెట్గా నేను రివర్స్ ఇస్తాను, సపోర్ట్ కూడా చేస్తాను. మీకు కావాల్సిన హెల్ప్ కూడా నేను చేస్తాను. అలాంటి తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నారు కనుక చేతనైన హెల్ప్ అయితే నేను చేయగలుగుతాను. ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఎక్స్ట్రా ఇన్కమ్ టాపిక్ ఈరోజు అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,